హలో అండి, వెల్కమ్ టు వెల్నెస్ విష్. ఈరోజు మనము హెల్దీగా ప్రోటీన్ పౌడరు ఇంట్లోనే తయారు చేసుకుందాము. పిల్లలకి పాలల్లో వేసుకోవడానికి మనం బయట నుండి కొనుక్కొచ్చే పౌడర్స్ కంటే 100% నేచురల్ పౌడర్ ఇది. పిల్లలకు కూడా చాలా మంచిది. వాటి కోసము బాదాము, కాజు, పిస్తా, ఎండు ఖర్జూరాలు, యాలకుల పౌడరు. మనము ఇట్లా మందంగా ఉన్న పెనం ఏదైనా తీసుకొని దాంట్లో మనం ఫస్ట్ బాదాం వేసుకుందాం. బాదాం వేసుకొని అవి కొంచెం ఎక్కువ మాడనివ్వద్దు, లైట్గా వేయించుకోవాలి, స్లోగా వేయించుకోవాలి. చిన్న మంట మీద పెట్టేసి స్లోగా వేయించుకోవాలి. తర్వాత కాజు కూడా సేమ్ బాదాం లాగానే కాజు వేయించుకొని, నెక్స్ట్ పిస్తా కూడా సేమ్ అట్లనే ఎక్కువ మాడిపోకుండా లైట్గానే సిమ్లో పెట్టి నెమ్మదిగా వేయించాలి వాటిని. ఇది వేగిన తర్వాత ఎండు ఖర్జూరాలు ఇట్లా సన్నగా ఇట్లా ముక్కల్లా కట్ చేసుకోవాలి. అయితే వీటిని వేయించొద్దు, మంట కాకుండా అవి కాగానే స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ ప్యాన్ హీట్ తోటి ఇవి ఖర్జూరాలు అనేవి హీట్ కొంచెం డ్రై అయినట్టయితే సరిపోతుంది అన్నట్టు. డ్రై అయినాక ఇవన్నీ చల్లగా కావాలి, హీట్ మీద చేయొద్దు. చల్లగా అయిపోయిన తర్వాత ఫస్ట్ ఎండు ఖర్జూరాలు వేసుకొని పౌడర్ లాగా చేసుకోవాలి. ఫైన్ పౌడర్ ఏం కాదు, కొంచెము బరకగా ఉన్నా పర్వాలేదు. తర్వాత ఇవన్నీ అవి మిక్సీ అయిన తర్వాత ఎండు ఖర్జూరాలు, మిగతా నట్స్ అన్నీ, డ్రై నట్స్ ఇవి వేసేసుకొని ఇవి కూడా మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. యాలకుల పౌడర్ కూడా మనము దాంట్లోనే యాడ్ చేసుకొని ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. అంతే. ఇవి ఒక 20 డేస్కి ఒకసారి ఇలా చేసుకొని మనం మంచిగా స్టోర్ చేసుకున్నామంటే పిల్లలకి హెల్తీగా పాలల్లో వేసి ఇవ్వచ్చు. చాలా మంచిదండి. ఇవి ఇంకా స్వీట్నెస్ కావాలనే వాళ్ళు ఖర్జూరాన్ని ఇంకా ఎక్కువ క్వాంటిటీ అయినా తీసుకోవచ్చు. వద్దు అనుకునే వాళ్ళు ఇంత క్వాంటిటీ సరిపోతుందండి. సింపుల్గా ఇలా ఒక 30 నిమిషాలు మనం టైం కేటాయిస్తే మనకి పిల్లలకి హెల్తీగా ప్రోటీన్ పౌడర్ రెడీ చేసి పెట్టొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.